జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమి ఇంత పొద్దుగా లేచినావు? లేచిన కాదు, ఇంత పొద్దుగా స్నానం చేసినావు? మస్తు ఉడకపోస్తుంది అందుకే రాత్రి స్నానం చేసి పడుకుంటే అయిపోతుంది కదా. రాత్రి కూడా చేసిన అందుకే రాత్రి చేయలేదు జ్యోతి. రాత్రి కూడా కొంచెం చేసిన మళ్ళీ పొద్దుగాల నా ఇంట్లో నిద్ర పట్టలేదు సరిగ్గా. ఇక మళ్ళా మధ్యాహ్నం పడుకోరు కదా అందరూ? ఏడవన్నమన్నా పడుకోలేదు జ్యోతి, అందరు పడుకోరు మధ్యాహ్నం. నేను పండుకోలే, నేను ఫోన్ చూసుకుంటూనే ఉన్నా. నాన్నగారు ఉండి కుర్చీలో కూర్చొని మైదాకు ఉంటుంది కదా కూడా ఇట్లా చూస్తుంది. చెప్పు. మైదాకు అది తీసుకొని ఫ్యాన్లో పెట్టింది, కూలర్లో పెట్టింది. ఫ్యాన్లో కూలర్ టప 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 సౌండ్ వచ్చింది. నేను అటు ఫేస్ చేసిన కదా. అంటే పడుకున్నావు నువ్వు? పడుకున్నావు లేదా? చూసుకుంటా ఫోన్ చూస్తున్నా. పొద్దుంతా ఫోన్ వస్తావు జ్యోతి నువ్వు? ఫోన్లో ఏముంటా అంతగానం? ఏముండదు కానీ చూస్తా. అదే ఎందుకు చూస్తావని అంటున్నా. ఎందుకు చూస్తారా? చూడదు, అట్లా కళ్ళు పోతాయి. నాలక గుడ్డ పోతే పోతాయి. నువ్వేం చదువుతున్నావు? నేను చూసి నా కళ్ళు ఓడగొట్టుకున్నా. ఏమన్నా అంటే జ్యోత ఓవర్ యాక్షన్ చేస్తున్నా. అయితే ఈరోజు స్లాబ్ పడతలేదా? ఈ రోజు పడుతుంది. ఎందుకు జ్యోతి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయితే నిన్న సిమెంట్ అని చెప్పేసి డాడీ గిరిపోయారు. పోతే ఆయన ఈ రోజు పంపిస్తా అన్నాడు. సిమెంట్ లేట్ అయిందా? సిమెంట్ లేట్ అయింది. ఇక మళ్ళీ బావ కూడా రాలేడు కదా. ఇక సిమెంట్ తీసుకొస్తే బాగా వచ్చినాక ఇక సండే అట్లా పడుతుండొచ్చు నాకు తెలిసి. సండేనా? మళ్ళీ దాన్ని ముహూర్తం చూస్తారు కదా. మంచిగానే ఉంది సండే రోజు. సండే మంచిగా ఉందా? సండే నాన్నగాని ఇంటికి తీస్తాం. మేము మా ఇంటికాడ స్లాబ్ పోసుకుంటాం, మీరు మీ ఇంటికాడ ఇది తీసుకుంటాం. అచ్చా మరి మేము ఎట్లా తీస్తాం చెప్పరా? ఆడవిలో ఉండాలిగా. అవును. గుడ్డు గీకే వాళ్ళ మామనేగా. మరి ఇలా మామనేగా, ఇలా మామ అంటే ఇలా భర్తనేగా. సో కొత్తగా తమ్ముళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ టైం నాన్నగారికి అప్పుడేమో వీళ్ళ అమ్మగారు రాలే కాబట్టి వస్తామన్నారు, కానీ మనం ఏదో దానివల్ల ఆగిపోయినాం. లాక్డౌన్ అనుకుంటా అప్పుడు. లాక్డౌన్ కాదు, లాక్డౌన్ అనుకుంటుంది. మనం ఊరనే ఉన్నాం అప్పుడు. కాదు, మా తమ్మునితోటి తీపిస్తా అంటే అమ్ముండి వద్దు ఈయనతోటి తీపిద్దాము అని చెప్పింది. గిరితోటి తీపిచ్చినాము. ఇంక ఇప్పుడు నాకు మా తమ్ముళ్ళు తమ్ముడు వస్తారు. మరి ఇప్పుడు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు వస్తారు. చెప్పినావా మరి? మనం ఫోన్ చేసి చెప్పాలి. ఈరోజు చెప్పాలి ఎల్లుండే కదా. వస్తారు నాకు తెలుసు. ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాళ్ళిద్దరు 10th క్లాస్. పెద్దోడు వస్తాడు అని పేరు వాళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు వస్తారు. దేవాన్సా? దేవర్ష కాదు, వస్తే దేవర్షన్ అన్న నితిన్ ఇద్దరు ఇట్లా ఎవరన్నా. పెద్ద 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది ఎవరు? దేవర్ష నితిన్. ఏంటంటే వీళ్ళ అమ్మోళ్ళు 5 members. దాంట్లో ఈమె పెద్ద ఆమె, మొత్తం అందరికంటే పెద్ద ఆమె ఈమెనే. 5గురికి ఫస్ట్ ఇద్దరికి వీళ్ళిద్దరు ఆడపిల్లలు. అంటే ఇలా మమ్మీ వాళ్ళు కూడా పెద్దోళ్ళే కానీ అత్తమ్మ వాళ్ళు. మమ్మీ వాళ్ళు పెద్దమే, ఈమె పెద్దమే. వీళ్ళిద్దరు ఆడపిల్లలు. ఈమె తర్వాత వరంగల్ కదా, వాళ్ళిద్దరు ఆడపిల్లలు. దాని తర్వాత ఒక బిడ్డ ఒక కొడుకు, తర్వాత ఒక కొడుకు. మళ్ళీ ఇంకొక ఆమెకు లాస్ట్ ఆమెకు ఒకటే కొడుకు. తిప్పు కొడితే మొత్తానికి 3 బొమ్మరదులు. రైట్. తాటి చెట్లకు 2 ఉంటారు. ఇంకోటేమో ఇప్పుడిప్పుడే ఎదుగుతాడు. ఇంకా పెరగలేదు, టైం ఎంత సిగ్గుపడతారు చెప్పు. నేను ఈడుంటే ఆడుంటారు, ఇటుకి వస్తే అటు పోతారు, అటు వస్తే ఇటు వస్తారు. అలవాటు లేని వాళ్ళకి ఎట్లా? మనము రోజు పోయి ఆడుండి మాట్లాడుతారు. అత్తగారింటికి ఎప్పుడో ఒకసారి పోయినప్పుడైనా వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు నిన్ను చూస్తేనే భయపడతారు. మరి భయపడేటట్టు మరి మా అమ్మ ఎంత మంచిగా వస్తుంది దగ్గరికి. అన్న అన్న అనుకుంటా మా చెల్లె కాబట్టి వస్తుంది. మరి ఆమెకి భయం లేదు. ఇలా మా అమ్మ కూతురు, ఈమెకు మరదలు అవుతుంది కదా. ఈమెను ఎత్తుకోనట్టు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తాను. ఆడపిల్ల క్రియాంశి నిన్ననే అయిపోయింది. ఈరోజు మళ్ళీ డ్రెస్ ఒక్కటే రోజు ఎందుకు కాంచనా మన బుద్ధి కోసం తయారు కావడం అంటే గాజులు వేసి మంచిగా 2 జుట్లు వేసి పూలు పెట్టడము, మైదాకు పెట్టడము అవన్నీ ఉంటాయి. నేను ఏదో ఎట్టికి ఫార్మాలిటీకి ఒక డ్రెస్ వేసి పిల్క కట్టి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టినాక అంతే. దాన్నే అంటారు. కమెంట్ వచ్చిందన్న అదే. సో యాక్చువల్లీ నిన్న మెదక్ వచ్చినా కదా, చాలామంది నాకు కలిసినారు. వాళ్ళందరితో నేను ఫోటోలు దిగలేకపోయినా, ఎందుకంటే ఆ క్రౌడ్ అంతగానే ఉండే. సారీ, కొంతమంది ఏమనుకోవద్దు, పిలుస్తుంటే కూడా అట్నే వెళ్ళిపోయింది అని చెప్పేసి. నేను నిజానికి ఫొటోస్ దిగుదామని అనుకున్నా, కానీ అక్కడ ఉన్న క్రౌడ్లో తోపులాటలో
ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమనుకోదు, నిన్న కలిసిన వాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ నిన్న ఫోటో దిగినందుకు. ఇప్పుడైతే టిఫిన్ ఏం చేసారు? ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఓన్లీ లెమన్ వాటర్ ప్లస్ బాదం ప్లస్ ఇంకా అంబలి అయిందా? అవుతుంది. అంబలి కూడా అవుతుంది. అంబలి ప్రిపరేషన్ అనేది ప్లస్ ఇంకోటి నిన్న చేసిన టిఫిన్ పేరు ఏం పేరు? నేనేమంటా అంటే దాన్ని తిరుపతి లైన్లో పెట్టే ప్రసాదం అంట. అది నిజానికి నాకు చాలా ఇష్టం. అది మంచిగా అనిపిస్తుంది. అది తింటే కూడా అది ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. అది కూడా ఒక ప్రాసెస్. ఈరోజు వీలు కాదేమో. ఈరోజు వీలు అవుతుందా? పోచమ్మ చేతి వంటలే చేద్దాము. ఎండకు చచ్చిపోతురాట. జ్యోతి చూసినా ఇంటికాడ ఉండే అట్లా మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఎండకు చచ్చిపోతురా అన్న. ఎవరు చచ్చిపోతారు? జ్యోతి ఇట్లా బతికవరిగా జ్యోతి. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీకు ఎండ తెలుస్తలేదు అంటారు. కానీ ఇక మనం బయటకు వస్తున్నాం కదా. బయట కామెంట్ ఒకప్పుడు వదిలే కమెంట్లలో లీనం అయిపోతుండే చూసినావా? అవి అట్లా లీనమైపోతుంది. అయినా మా కమెంట్ల గురించి నీకేం చెప్తే నాకు అర్థమవుతలేదు. నా గురించి పెడుతురుగా. మరి మా ఇంట్లో నువ్వుగా వెళ్ళిపోతుంది. అందుకనే పెడుతురు. వెళ్ళిపోమని చెప్తలేరు వాళ్ళు. మా ఊళ్ళు నువ్వేమనొద్దు మా సబ్స్క్రైబర్లని. ఇగో నేను ఏమనన్నా, నేను ఎట్లుంటానో అట్లనే ఉంటా. ఆ ఓవర్ యాక్షన్ వాళ్ళు అనుకుంటే ఓవర్ యాక్షన్ అవుతుంది, మంచిగా అనుకుంటే మంచిగా అవుతుంది. లేదు, నువ్వు మంచిగానే ఉంటావు. కాకపోతే అందరూ మా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒకళ్ళు న్యూట్రల్గా ఎవరు ఉండరు కదా. అందుకని మా వాళ్ళు కూడా అట్లా అంటారు. నువ్వేం బాధపడదు. వాళ్ళ తరపున నేను అడుగుతున్నా. సరేనా? మా వాళ్ళు ఏమన్నా మమ్మల్ని అంటేనే ఉంటారు. కాకపోతే మీకు కొత్త కాబట్టి జరా మాకు అలవాటు కానీ కొంచెం టైం పడుతుంది. రైట్. ఏంటంటే ఒకసారి మనము ఈ లోపల ప్లాట్ఫామ్లోకి వచ్చినామంటే ఇది ఏంటంటే ఎవరి మైండ్ ఎట్లుంటుందో తెలియదు. అన్నిటికీ మనం భరించుకోవాలి. ఇంకా నయ్యం బ్యాడ్ కామెంట్స్ అంటే ఇంకొక వేరే చాలాలకు చాలా ఘోరంగా వస్తాయి. పర్సనల్గా అటాక్ చేసి లోపల గన్ను పెట్టి దింపుతారు. కానీ మనది ఏంటంటే కొంచెం మన మధ్యనే పార్షియాలిటీ చూపించే విధంగా చేస్తారు. అంటే ఒక కుటుంబం నచ్చి వస్తారు కాబట్టి ఒకరికి తక్కువ చూస్తే వాళ్ళకి నచ్చలేదు. అంటే మనం తక్కువ చూపించడం కాదు, కానీ అది ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు తప్పదు. ఇప్పుడు అంతేలే అన్న, ఎవరన్నా మంచిగా ఉన్నారని అంటే మంచిగా అట్లా కాదు స్వప్న. జ్యోతి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒకటే రొట్టె ఉన్నది. ఆ రొట్టెలో సగం చేస్తే ఇద్దరికి అవుతుంది, కానీ ఆ రొట్టె సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళే తింటారు. ఆ ఒక్కరు తినడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఒక్కదాన్ని ఎట్లా తింటావు, ఆమె పెట్టవా అనే విధంగా అవుతుంది అన్నట్టు. ఆ రొట్టె మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాం కదా, అది తినొచ్చు. కానీ అప్పుడు మనం చూపించే విధానం ఏంటంటే ఒక్కదానికి ఎట్లా పెడతావు అనే టార్గెట్ అన్నట్టు. అవన్నీ భరించుకోవాలంటే మైండ్గా మెంటల్ ప్రెషర్ ఉండాలి, దాంతోపాటు మానసికంగా గట్టిగా ఉండాలి. ఇంకా బ్యాడ్ కామెంట్స్ అంటే ఇంకా చాలా ఘోరంగా వస్తాయి. ఇంకా పెద్దదనైతే సేమ్ నువ్వు ఎట్లున్నావు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 4 రోజులు వీడియోలకి రాలే. అంటే అంత స్ట్రాంగ్ ఉండాలి అన్నట్టు. నేను అట్లుండా వస్తుంది. ఇప్పుడెందుకు జ్యోతి, నీకు ఇంకా ఏడ స్టార్ట్ అయింది, ఆగు. నువ్వు ఒరిజినల్గా నువ్వు ఎప్పుడైతే బయటపడతావో నీ గురించి అప్పుడు వెళ్తాయి. ఏడ బయటపడతావు ఇంకా మొత్తం మా చెల్లె అని చెప్పేసి సామాన్యం అని అనుకుంటేనేమో కమెంట్ పెడతా అని కొంతమంది భయపడతారు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు వాళ్ళకి పెట్టమని డైరెక్ట్గా. నేను ఎప్పుడైనా అన్నాను అట్లా? ఏంటంటే ఉంటుంది సమాజం, ఇట్లుంటుంది సమాజంలో. మనం బతకాలంటే అన్నిటికీ తెగించుకోవాలని అంటున్నా. అందుకనే కదా తెగించి వచ్చినాం. ఏడొచ్చినావు తెగించి వస్తే ఇట్లా కామెంట్స్ చూసి బాధపడరు. ఫస్ట్లో తెలుసా 10,000 సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు 5,000 సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు నాకంటే ఆమెకంటే ఎక్కువ నన్ను ఎట్లా తిట్టుకోవాలి తెలుసా? నాకు వీడియోలు అంటే సిగ్గు అనిపిస్తుంది. ఆ వీడియోలో మాట్లాడాలంటేనే సిగ్గు అనిపిస్తుండే. ఎందుకంటే ఘోరంగా తిట్టుతున్నాను. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కూడా తిడుతుండే. నీకేం పని పాట లేదురా, ఊకే పెళ్ళాం తోక పట్టుకొని తిరుగుతావు, ఆ కొంగు పట్టుకొని తిరుగుతావు ఏంద్రా ఇంటికాడ అని బలీజ్ కామెంట్ చేస్తుండే అప్పుడు నాకు. ఇప్పుడు రియల్ మంచి కామెంట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళే ఏంటంటే మనం పైకి ఎక్కుతున్న కొద్దీ రాళ్ళతో కొట్టిన వాళ్ళే, ఇంకా కట్టెలతో కొట్టిన వాళ్ళే, చూటిపోటల మాటలతోటి తిట్టిన వాళ్ళే ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళే మనకు గౌరవిస్తారు, వాళ్ళే మనకు నమస్తే చెప్తారు, వాళ్ళే మనకు దండం పెడతా ఉంటారు. మోటివేషన్ చెప్పినప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం మనం నేర్చుకోవాలి. ఇన్న తర్వాత నీ అభిప్రాయం అనేది చెప్తే చెప్పొచ్చు, లేకపోతే మనసులో దాచిపెట్టుకోవచ్చు. కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటను తప్పకుండా వినే ప్రయత్నం చేయాలి. ఇగో రోడ్ మీద పోయినప్పుడు కానీ ఏడుకన్నా అన్న ఇట్లా వాళ్ళని పిలుస్తుంటాడు కదా, పిలిచినప్పుడు ఏమంటారు అన్న విలువంగానే వాళ్ళు ఇట్లా చూస్తారు కదా, నేను సడన్గా నవ్వుతా, మళ్ళీ కొంచెం ముందుకు పోయినాక అట్లా వాళ్ళ ముందు నవ్వద్దు జ్యోతి అని అంటాడు. అయితే నాకు ఒక మంచి హ్యాబిట్, అది నిజానికి చాలా మంచి హ్యాబిట్ అది. ఇప్పుడు హ్యాబిట్ ఏముంది, రోడ్ మీద పోతాం, సంబంధం లేదు, ఇది మన ఊరే కావచ్చు, వేరే మన ఊర్లో మ్యాక్సిమం తక్కువ, వేరే ఊర్లలో పోతూ ఉంటాం. వాళ్ళు పాపం కష్టపడి ఏదో పొలం పని చేసుకుంటారు, లేకపోతే ఏదో పని చేస్తారు. సడన్గా పిలిచి అమ్మ తిన్నావా, మంచిగా సరే అని చెప్పి బాయ్ చెప్తే
వాళ్ళకి లేచి పిచ్చోళ్ళు అయిపోతారు. ఫస్ట్ నన్ను పిలిచింది ఎవరీడ, నన్ను తిన్నవా అని అడుగుతారు, ఓ అమ్మ తిన్నవా అని అనగానే తిన్నవా అడుగుతారు అని చెప్పి జరసేపు ఆలోచనలో పోతారు. వాళ్ళు పోయి తిన్నా 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 అంటారు. నేను అప్పుడే బండి మూవ్ అయిపోతుంది కదా, అప్పుడు ఆలోచిస్తారు నన్ను అడిగింది ఎవరబ్బా ఇడా, నన్ను అడిగింది ఎవరబ్బా అని. అంటే వాళ్ళు ఏదో డిప్రెషన్లో ఆలోచిస్తూ ఉంటుంటే నేను వాళ్ళని మందలించినప్పుడు వాళ్ళకు లేనిపోని కొత్త ఆలోచన క్రియేట్ చేసి ఆ ఉన్న బాధను మరచగొట్టి నేను కొంచెం హ్యాపీనెస్ వాళ్ళకి చూపించగలుగుతున్నా. అప్పుడు ఏం చేస్తే తెలుసా, ఈమె వెనక కూర్చున్నప్పుడు అన్నయ్య ఎవరన్నా ఆమె మీకు తెలుసా అంటే నాకేం తెలుసు అనగానే కట్ట నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అనుకోని ఇక అట్లుంటుంది అన్నట్టు మన జ్యోతి పరిస్థితి. అన్న అవతలోళ్ళు కింద పడ్డా నవ్వుతా, నేను కింద పడ్డా కూడా ఫస్ట్ నవ్వుతా. నువ్వు కింద పడితే నవ్వచ్చు, తప్పలేదు. కానీ అవతల కింద పడడానికి నవ్వినావు అనుకో, అదే అట్లా వస్తుంది మరి. అట్లా రావద్దు. ఇప్పుడు మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కింద పడంగానే ముందుగా పోయి లేపాలి, లేదంటే ముఖం తిప్పుకొని నవ్వాలి. కానీ నువ్వు కింద పడంగానే అన్నావు అనుకో, ఆయనకి దెబ్బ కంటే ఎక్కువ కూడా నువ్వు నవ్విన వాళ్ళ కోపం ఎక్కువ వస్తుంది. సమజైందా? కానీ ఎంత ఆపుకుందాం అనుకున్నా కానీ ఆగదన్న. నాకు టైం అవుతుంది, నేను కొంచెం వాటర్ తాగుతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఉన్నావారా? చాయ్ తాయిని ఇప్పుడు ఎంత ముందు మాట్లాడుకోరు. చెప్పు శిరీష, చెప్పు బాబా. పాలు అయినావా? పాలు కాదు, డికాషన్ తాగినావా? బాదం తిన్నావా? నా ఫోన్ ఎట్లా కొడుతుంది చూడాగో, వేసి దబ్బు దబ్బు చేస్తున్నాడు. చూడు ఫోన్ కి ఇయ్యను కూడా ఇయ్యాడు. ఫోన్ అవి ఎన్ని గీతలు పడ్డాయి ఇప్పుడు, దానికి మిర్రర్ చూపెట్టాగో, ఇయ్యాడు. అగో తీసుకో, గట్టిగా పట్టుకుంటాడు మళ్ళా. గుంజు కుట్టుండు. ఇచ్చిపెట్టి ఏడిచాడు. శిరీష వదిలేసా స్టార్ట్ చేసి అయితే ఇక ఇయ్యనన్నప్పుడు ఇచ్చిపెట్టాలి. ఇంకేం మనం నా దగ్గరికి వస్తుంది చూడు, క్రియేట్ వస్తాడు మరి. బంగారు పండు అందుకే. ఎన్నెల పండు? అంగురు పండు. అంగురు పండు పోయింది, బంగారు పండు వచ్చింది. ఇస్తా నీకే ఇస్తా, పాటలు పెట్టి అన్న. ఇది కావన్నా, ఇది తీసుకో. అది కూడా నువ్వు ఎత్తుకున్నావు ఇప్పుడు, అది నచ్చలే నాకు. ఇచ్చిపెట్టు, ఫ్రీగా ఇచ్చిపెట్టు. నేను యోగా చేస్తున్నా, స్పూన్ తీసుకొచ్చి లేచింది. నేను మంచిగా యోగా చేస్తున్నా అని నేను లేచింది. మరి డిస్టర్బ్ కాదా? ఇట్లా కొడితే తోడే లేచి వచ్చింది. రక్తం వస్తుంది, పొద్దున రక్తం కల చూపించే ఇంత రక్తం కారిపోతుంది బావా. రక్తమేనా కాదా? ఒక్క చుక్క కూడా రాలేదు. అయ్యో దెబ్బ తాకిందని వస్తామేమో అనుకున్నారా? నెగ్లెక్ట్ చేస్తావు అనుకోలేదు. అన్న అది పెద్ద దెబ్బ, గిచ్చుకుంటుండే ఇంకా దాన్ని. రక్తం వెళ్తుంది మరి. నాకు అంబలి వాళ్ళు నా జుట్టు పోసుకురాము. నేను బట్టలు పిండి తానం చేస్తాను. బట్టలు పిండుతావా? చెల్లె వాళ్ళ విలేజ్, దాంతోపాటు ఇదే నా స్కూల్. నా 8th, 9th, 10th ఈ స్కూల్లోనే జరిగింది. కాకపోతే నేను 8th తర్వాత 9th ఒక్కటికి, అంటే 8th మొత్తం కంప్లీట్ అయిపోయింది, 9th కూడా మధ్యలో అయిపోయింది. 10thకి ఇంకా పెద్ద స్కూల్కి వెళ్ళాం, వేరే స్కూల్ కట్టినప్పుడు. నా 8th మొత్తం ఈ స్కూల్లో జరిగింది, ఇదే స్కూల్. 8th మొత్తం ఈ బయట కూర్చుంటుంటుంది. 9th ఏమో ఈ క్లాస్కి వచ్చినాం, దాని తర్వాత వెళ్ళిపోయాను. ఇది ఇట్లా ఉంటుండే, ఇదంతా మేమే తిరుగుతుంటే. నా వాటర్ ఏమో గిడ తాగుతుంటాం అప్పుడు. ఇది అప్పుడు మాకు ఇదే ఒక ట్యాంక్ దిక్కుంటుండే. ఈ నల్లల కాడ టిఫిన్ కడుక్కొని అన్నం తినేటోళ్ళం. ఇదే ట్యాంకు. ఇప్పుడు దాన్ని వాడతలేరు, కానీ అప్పుడు రోడ్లు ఉండకపోతుండే. ఇప్పుడు జర రోడ్లు క్లీన్ అయినాయి. ఇక మా చెల్ల వాళ్ళ ఇల్లు ఏమో కదా, స్లాబ్ పోస్తారు. అది వెనక చూపిస్తా, దగ్గర వెనక. ఇది వచ్చేసి జ్యోతి వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ జ్యోతి వాళ్ళకి ఇది బెడ్రూమ్ వస్తుంది, చిన్నగానే. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇది కిచెన్ వస్తుంది. ఇంటికి ఇది దాకా హాల్ వస్తుంది, ఇంటికి ఇది దాకా మరి చిన్న అయిపోతుంది హాల్ కూడా. అంటే ఈ ప్లేస్ లేదు కదా. 80 గజాలు 80 గజాలు చూసుకున్నాం, కానీ ఇది ఎంత తెలుసా? ఓన్లీ 70 ఉంది. 70 ఉంది. తర్వాత అటు మూలకు 2 గజాలు పోయింది, ఇటు మూలకు 2 గజాలు పోయింది, అటు మూలకు 2 గజాలు పోయింది. 2 ఫీట్లు పోయేసరికి లాస్ట్కి 70 వచ్చింది. ఆ 70లో చదువుకుంటే ఇది వస్తుంది. అంటే వాళ్ళు పైన ఉంటారు కాబట్టి ఈ ప్లేస్ అంతా ఫ్రీ వస్తుంది. కొద్దిగా వెంటిలేషన్ అయితే ఉంటుంది ముంగట. వెంటిలేషన్ సూపర్ ఉంటుంది, చాలా మంచి వెంటిలేషన్. ఇక్కడ ఒకవేళ మంచి పెద్ద డోర్లు పెట్టుకోవాలి, పెద్ద సైజు విండోస్ పెట్టుకోవాలి. కిటికీలో తట్టినే పెట్టాలి. కటన్ వేసుకున్నా సరే కానీ విండోస్ పెద్దవి పెట్టాలి. అటొకటి 2 పెట్టినామంటే మస్తు వెంటిలేషన్ ఉంటుంది. ఇది ఇటైతే ఇడికి అర్ధాకు ఉంటుంది కాబట్టి ఇది కూడా పెద్ద వెంటిలేషన్ పెట్టాలి. అటొక విండో పెట్టాలి, అటొక విండో పెట్టాలి, అటొక విండో పైన కాబట్టి మంచిగా ఎయిర్ వస్తుంది. ఇటొక విండో పెట్టాలి, మంచిగా పైన మంచిగా వస్తుంది గాలి. దీని పైగా ఉందా, ఇది స్లాబ్ వస్తుంది. వద్దు పోయలే, ఇంకా పైన పోయలే ఎట్టెక్తో. ఇది పోయలే అన్న, జస్ట్ చక్క కొట్టి పెట్టిరు. ఎక్కువ ఏమవుతారా? ఏం కదా మరి ఏమో మరి. నేను ఎక్కడ పోయేటప్పుడు దానికోసం నేను రాను.
ఈడున్న ప్లేస్ అంతా ఇది ఒక్కటి, ఈ మెట్లు కూడా ఇట్లా స్లాబ్ పడిపోయి ఉంటే మస్తు ప్లేస్ అవుతుంది. మస్తు ప్లేస్ అయితే ఇది మెట్లు ఇట్లా ఎక్కిన తర్వాత ఇక్కడ ఇగో హాను చేయడానికి బెడ్రూమ్ అవుతుంది, అంతా హాల్ అవుతుంది. మస్తు ఉంటుండే ఇట్లా. ఈయనే బాగుంది కానీ ఇంకా వెంటిలేషన్ మంచిగా మీదే కాబట్టి ఇట్లా ఉంటుంది. దీని మీద ఇంకా ఇంకో ప్లాన్ ఏం చేయాలంటే ఇక్కడ పెంట్ హౌస్ కట్టుకోవాలి. ఇగో ఈ 2 రూమ్లో మనం పెంట్ హౌస్ వచ్చింది అనుకో సూపర్ ఉంటుంది. ఇంకా వావ్, మన ఊరు కనిపిస్తుందా? ఊరు కనిపించదు, చెట్లు ఉంటాయి ఎక్కువ. కానీ ఇగో ఈ పైకి ఎక్కుతారా ఎంత ఫ్రీడమ్ ఉంది చూడు, మంచి గాలు మస్తు అనిపిస్తుంది. వస్తుంది, ఊరంతా కనిపిస్తుంది, వీళ్ళ ఊరు మొత్తం కనిపిస్తుంది. అవుగా అనంతరం ముందు కూడా ఇగో మీ స్కూలు అది రైస్ మిల్లు. ఆనంద తింటుంటే ఒక్కోసారి మేము రాసిన రైస్ మిల్, లేకపోతే ఒక చించట్ కనిపిస్తుంది కదా, చించట్ కింద తింటుంటుంది, లేకపోతే గాడ చించట్ కింద తింటుంటుంది. ఎంత తింటున్నా మీరు? అంతా తిరుగుతుండే, కింద కూడా తింటుంటే గిల్ల పొగలు కనిపిస్తున్నాయి, బోర్ గడుస్తుంది, ఆడ కూడా తింటుంటుంది. మధ్యాహ్నం వస్తే ఏం పని మంచిగా, కానీ మంచిగా ఉంది. స్కూల్ చూడు. పుట్టుకూర నచ్చరిసా? పుంటికూర శనగపప్పు రాత్రి తెచ్చిందా? ఏమేమి తెచ్చిన కూర రాత్రి? అన్ని తీసుకొచ్చినాము. ఆకుకూరలు పుంటికూర, గంగవేల్ కూర, గంగవేలి కూర, ఇంకోటి పచ్చకూర. 3 తెచ్చిరా? ఆకుకూరలకు దొరకలే అనుకుంటా. దొరకదు ఇప్పుడు ఎండాకాలం, అసలు ఆకుకూరలు ఎక్కువ రేట్ ఉంటది కానీ ఎక్కువ రావు కదా, ఎండాకాలం ఎండిపోతుంటాయి, ఇబ్బంది అవుతుంది కదా. ఇవి అయిపోయినట్టు వంట అయిపోయింది, బయట పని మొత్తం అయిపోయిందా? బయట పని పొద్దున్నే కంప్లీట్ చేసేసి బట్టలు బాసలు ఇంట్లోనే మనకి గచ్చు ఉంది కదా, ఇప్పటి గిన్నెలు కడిగేసి పెట్టుకుంటున్నాము. ఓన్లీ బాగోన్లు ఇట్లా వండినే ఉంటాయి కదా, కూర బాగోన్లు అవన్నీ తీసుకొని బయట తోముతున్నాము. ఇక చిన్న చిన్న టిఫిన్ చేసినవి, చాయ్ తాగినాయి అవన్నీ లోపలనే గచ్చలో కడిగేసుకుంటున్నాం. మస్తు బాసలు అవుతున్నాయి కదా, మస్తు బాసలు అవుతున్నాయి, అసలు ఏర్పడుతున్నాయి. ఇక అంటే వాడినన్ని తీసుకొచ్చి చిక్కులు వేస్తున్నాము, అవే అన్ని తీసుకొని అదే గచ్చలు వేసి తోమేసరికి ఎక్కువ బాసలు అనిపిస్తున్నాయి. అదే ఇక మళ్ళా ఎండకి ఆడ ఎక్కువ ఎండ కొడుతుంది, 5 గంటల దాకా జర నీడ రాదు. ఈ ఇంట్లోనే కొన్ని ఇంట్లోనే ఎప్పటికీ అడిగేస్తున్నాం. ఇక ఏమైందనా? ఏమైంది చెప్పు, ఎందుకు కొడుతున్నా అట్లా? నా స్పెట్స్ నా విడితే కొట్టకరా, అరే పెడతలేడు అసలు. ఎంత బలం ఉందా నీకు? అయితే నా స్పెట్స్ నాకు ఇచ్చేస్తే బిడ్డ, వేరే ఇస్తా నీకు, వేరే ఇస్తా తీసుకో. ఆయన బొమ్మల కంటే వేరే వాళ్ళ వస్తువులే ఎక్కువ తీసుకుంటాడు. స్పెట్స్ ఆయన బొమ్మలు రోజు ఆడుతూనే ఉంటాడు, అలవాటు అయిపోతుంది. ఇష్టం కదా ఎక్కువ, అవి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడో ఒకసారి గలగలలు ఇస్తే జరిసేపు ఆడుకుంటాడు. అవి మళ్ళీ అవి చూడు స్పెట్స్ దగ్గరికి వస్తున్నాడు. చాలా అంటే చాలా రోజుల తర్వాత వర్షం అయితే పడుతుంది. నా నాన్నగారు పుట్టు ఎంజాయ్ చేస్తుండు. అన్న కొడుతూనే ఉన్నాయి ఇంకా అయితే నీ అలాగే మై గాడ్, కరెక్ట్ 20 నిమిషాలు వచ్చి కొట్టిపోయింది వాన. మొత్తం ఆగం చేసిపోయింది, మొత్తం పొట్టు కొడుతుంది వాన. అయితే నిన్న జస్ట్ బాధతో అడిగినందుకు ఒక్కడేసారి దేవుడు కరుణించి పొట్టు కొట్టిపోయాడు. కానీ మామిడికాయలు మొత్తం ఎన్ని రాలిపోయినాయో ఏమో తెలియదు. మొత్తం పైన మొత్తం వర్షంలో పోస్తురా పాపం. కానీ ఎండలు చూస్తేనే భయం అయింది నాకు. ఏ క్రియాన్స్ లోపడు ఇగో మొత్తం వాన వస్తుంది. నడు లోపడు వాళ్ళే వర్షం పడుతుంది. ఏం చేస్తుండీ ఇందులేక ఇలా నువ్వు కానీ పెడుతున్నావు, నువ్వు కూడా పెట్టుకుంటున్నావు, ఇద్దరం పెట్టుకుంటారా? మరి నువ్వు ఎప్పుడు కనిపించలేదు ఇందులేక పెడుతున్నప్పుడు, కావాలని చెప్తున్నావు కదా వీడియోలో. మళ్ళీ నా అక్కన ఒకదాన్ని పెడతారని. మరి ఇప్పుడు నీకు పెట్టలే కదా? నువ్వు పెట్టినా నువ్వు పెట్టుకుంటావా?
ముందు లేడీస్ పెద్దలు ఫస్టా? అట్లా ఏం లేదు. నేను పెట్టుకోవచ్చు ఆయిల్? కొత్తగా వస్తాయి ఈ బొచ్చుకాడ వస్తాయా కొత్తగా? షూర్ పక్కా. జ్యోతి ఏడున్నావు? అయి నానే గుడ్ మార్నింగ్. నాని బాపా అలిగినావా పాప? నీకు అది స్టార్ట్ చేసినాం రా, దానిలో నీళ్ళు పోయలే. ఇంకా ఎండ వస్తుందా? ఎండ వచ్చినాక పోతాం. వర్షం పడుతుందా ఇప్పుడు? ఏం జ్యోతి ఏం చేస్తున్నావు బయట కూర్చొని? వీడియో కాల్ చేస్తుండే గిరితోటి. వర్షం ఎట్లా పడుతుందో చూపిస్తున్నాడా? లైవ్ అప్డేట్. రైట్ రైట్. గ్రియాన్స్ గుడ్ మార్నింగ్.